గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత వంటలో వచ్చాను. అంటే నేను చాలాసార్లు హైదరాబాద్ వచ్చాను కానీ ఎప్పుడు కుదరలేదు. అండ్ ఇదే ఫస్ట్ టైం రావడం. హైదరాబాద్ మొన్న రీసెంట్గా వచ్చాను. ఆ వ్లాగ్ నేను తీయలేదు, హైదరాబాద్ వచ్చింది వ్లాగ్. అది బస్కి వచ్చాను, షార్ట్ పెడతాను. అండ్ మన వెనకాల ఉంది వండర్లా. ఇదంతా వండర్లానే. చూడండి ఎంత పెద్దగా ఉందో వండర్లా. వీడు నా ఒక్కరోజు అన్న, వీడు నా తమ్ముడు. వీడు నా ఒక్కరోజు అంటే నాకన్నా 1 day ముందు పుట్టాడు. గంటలే తేడా, పెద్ద తేడా కూడా ఏమి ఉండదు. అండ్ ఇది వండర్లా. ఇంకా లోపల మొత్తం చూపిస్తాను క్లియర్గా. అండ్ కొంచెం తీసి ఫాస్ట్గా మొత్తం క్లియర్ చేస్తాను 10 minutesలో. నార్మల్ డేస్ అయితే మాత్రం ఖచ్చితంగా నార్మల్కి వెళ్ళిపోండి, ఫాస్ట్ ట్రాక్ వద్దు. ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ అని నార్మల్ అని 2 ఉంటాయి. అందుకని మీరు ఫాస్ట్ ట్రాక్ అయితే ప్లాన్ చేయకండి, నార్మల్కి వెళ్ళిపోండి. అరవగంటరా. ఫస్ట్ మనం దీనికి వెళ్దాం, రోలర్ కోస్టర్కి. అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతే లైన్ ఉండదు, అందుకే మేము ముందుగా నుంచున్నాం. ఫస్ట్ ట్రయల్స్ చేస్తున్నారు ఈ లోపల. మేము ఫస్ట్ వచ్చాం, చాలామంది ఉన్నారు ఇంకా వెనకాల. మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరైనా కానీ వస్తే మాత్రం ముందుగా రండి, వేస్ట్ చేయకండి, టైం వేస్ట్ చేయకండి. టైం వేస్ట్ చేస్తే బొక్క అయిపోతుంది. ఇఫ్ మీకు ఎవరికైనా భయం వేస్తే, మాకు రోలర్ కోస్టర్ అంటే భయం అంటే, ఎక్కామని చెప్పుకోవడానికి మాత్రం ఇక్కడ ఒక డెమో ఉంది. కరెక్ట్గా ఇదే, జస్ట్ దీనికి వెనకాల ముందు ఏం లేదు. ఎక్కినట్టు ఫీల్ అయ్యి మేము ఎక్కేసాం అనుకోవాలి అంతే. ఇదైతే ఎక్కినట్టు కాదు, జస్ట్ డెమోలైగా. అంటే మీరు ఏమన్నా ఫోటో దిగాలంటే అలా దిగచ్చు. ఇప్పుడే రోలర్ కోస్టర్ అయింది, హైలైట్. మా తమ్ముడైతే ఎప్పుడెప్పుడు మీతో ఎక్కేద్దామని ఆసక్తిగా ఉన్నాడు. కానీ రోలర్ కోస్టర్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి, అసలు మైండ్ బ్లోయింగ్. నిజం చెప్పాలంటే నువ్వు చెప్పురా, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాడు నువ్వు చెప్పురా. కాళ్ళు అయితే ఇంకా వణకాగల, మా వాడికి ఇంకా కాలుకి వణకాగలేదంట. నాకైతే బాగానే ఉంది, కానీ మా మమ్మీ ఎక్కితే మాత్రం అసలు ఉండలేదు. నాకు అర్థమైంది, చాలా అంటే చాలా బాగుంది. వీడియో చూస్తున్నప్పుడు అంత కనిపించట్లేదు, కానీ అక్కడ లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్న మాత్రం చాలా బాగుంది. రోలర్ కోస్టర్కి ఎదురుగానే ఉంటుంది, మస్ట్ ట్రై. ఇది మిషన్ ఇంటర్స్టెల్లర్, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అక్కడ ఉన్న వాటిలో కన్నా. ఖచ్చితంగా ట్రై చేయండి. స్టేజ్లో తీసుకొచ్చారు, అక్కడి నుంచి ఇంకో స్టేజ్ తీసుకొచ్చారు. ఇది 3rd స్టేజ్, మళ్ళీ ఇంకో గేట్ ఉంది. ఇవన్నీ ఏవేవో ఉన్నాయి, నాకు అంతగా అర్థం కావట్లేదు. మీకు అర్థమైతే నాకు కామెంట్ చేయండి. అండ్ మా తమ్ముడు నన్ను చూసి నవ్వుతున్నాడు నేను ఇంటర్వ్యూ చేస్తుంటే. మనం 4th స్టేజ్కి వెళ్ళాలి, ఆడేం చేస్తే మనకి ఇంకా తెలియదు, ప్రిపేర్ అయి ఉండాలి. మీ అమ్మాయి 3 అమ్మాయిలు ఫాలో అవుతున్నాం అనుకోకండి, జస్ట్ వాళ్ళ వెనకాల మేము ఉన్నాం అంతే. వాళ్ళే మా ముందు నడుస్తున్నారు కావాలని. ఇంకా ఇది ఉంది, ఇది ఖచ్చితంగా డ్రెస్ ఉండాలి. ఈ డ్రెస్ అయితే మాత్రం దోలు తీరిపోద్ది, తడిసిపోతాం. అండ్ ఇప్పుడే ఆ ఇంటర్స్టెల్లరో ఏదో ఎక్కాను, చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే 2 సార్లు వెళ్ళాను. తమ్ముడు కొంచెం వామిటింగ్ వస్తున్నాడు, అందుకే ఆగిపోయాను. వాడు ఆగిపోయాడు. నేను లిఖిత్ ఇద్దరం కలిసి నేను లిఖిత్ ఇద్దరం కలిసి 2 సార్లు వెళ్ళాం. అంటే 2వ సారి వీడియో తీద్దామని వెళ్ళాను, కానీ చాలా ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది. ఫస్ట్ రోజులో కూర్చున్నాను, కానీ తిందాం. ఒక్క నిమిషం తినిపిస్తారా? టికెట్ ఖర్చు పెట్టుకోండి, నేనే ఇప్పిస్తా. నా గొంతు పోయింది, అదొకటి. లేదు ఇప్పిస్తా, కానీ లేదు అదొకటి. అది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇక్కడ వెనకాల చెప్పాం కదా, ఒక రేంజ్ రోలర్ కోస్టర్, ఒక్క రేంజ్ అంతే. అది ఎక్కితే మాత్రం చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈ పైన ఒకటి చూడండి, అది వేస్ట్ అంట, కానీ నేను మీకోసం ఖచ్చితంగా ఎక్కడైనా ట్రై చేస్తాను. ఇప్పుడే డ్రెస్ కొన్నాను, అంటే ఇది ఒక 600. ఇంకొకటి ఉంది, క్వాలిటీ అంతగా నచ్చలేదు. సర్లే పోతే పోయింది, ఒక 200 కదా అని కొనేసాను. కానీ ఇక్కడ రెంట్కి అయితే ఉండవంట, మరీ గుర్తుపెట్టుకోండి. చాలామంది మీకు రెంట్కి ఇస్తాను చెప్తారు, అదంతా ఫాల్ట్. ఇక్కడ 350 పెట్టి కొనుక్కోవాలి.
ఎవరైనా కానీ. అండ్ అది వాళ్ళు బయట కొనేసుకుంటారు డ్రెస్, నేను కొనుక్కోలేదు, అందుకే ఇక లోపల కొనుక్కున్నాను. స్లోగా పైకి తీసుకెళ్తారు, అక్కడ నుంచి డ్రాప్ చేస్తారు. అండ్ అక్కడ చాలాసేపు ఆపుతారు, అంటే క్లియర్గా పైనుంచి మొత్తం చూడడానికి. అప్పుడు ఒక్కసారి వదిలేస్తారు, అది కూడా చూడండి క్లియర్గా. ఇప్పుడే నేను స్కేరీ హౌస్ దిగి పక్కకు వచ్చాను. మా స్కేరీ హౌస్ మాత్రం మైండ్ బ్లోయింగ్ చెప్పాలంటే, అసలు ఒక రేంజ్లో ఉంది. తప్పకుండా ట్రై చేయండి స్కేరీ హౌస్. రెండు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. స్కేరీ హౌస్ చాలా బాగుంది. వీడు మాత్రం ఎక్కలేదు గొర్రెఫేలో, మనం ఏం చేయలేం. ఇది మాత్రం ఖచ్చితంగా ఎక్కాలి, మైండ్ పోయిద్ది, అసలు పడిపోతామని ఫీలింగ్ ఉంటుంది. చూడడానికి సింపుల్గా ఉన్న చాలా అంటే చాలా స్కేరీగా ఉంటుంది. దీని పేరు నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఇదేదో కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అందుకే ఎక్కేసాం. అక్కడ ఆ బ్యాక్ సైడ్ మాత్రం మైండ్ బ్లోయింగ్, దాన్ని మళ్ళీ చూపిస్తాను, మీ వీడియోగా ముందు వచ్చి ఉంటుంది. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అంటే కళ్ళు నుంచి బయటకు వస్తుందామని థాట్ వస్తుంది, కళ్ళు బయటకు వస్తుందామని, కానీ బాగుంటుంది, ట్రై చేయండి. వీడు మాత్రం అది ఎక్కలేదు, ఇది ఎక్కాడు పిల్లలది. బటర్ఫ్లై అనేది చూడు, పిల్లలదిగా చూడు, చూద్దాం ఎలా ఉందో. నాకైతే పిల్లలు అనిపిస్తుంది, చూద్దాం. రుణో సే హాయ్. కెన్ యూ చెప్పు, పర్లేదు, యూట్యూబ్లో వస్తుంది, పర్లేదు కదా. యా ట్రై చేద్దాం. ఇప్పుడు మనం అక్కడ బటర్ఫ్లై ఎగిరేసాం. నెక్స్ట్ ఇంకొకటి వెళ్తున్నాం. అండ్ ఇది వచ్చి చూపిస్తాను, లైక్ ఏంటి ఇది కింద ఫ్లోర్ అది అలా కింద తిరుగుతాయి, అంటే అది రోల్ అయ్యేటప్పుడు కాలు తగలకుండా చిన్నగా స్టార్ట్ అవుతుంది, అలా చిన్నగా, కానీ చాలా హైట్ వెళ్తుంది. చూడండి మీరు కూడా. అండ్ ఇప్పుడు అంతా అయిపోయింది, ఇప్పుడు జస్ట్ ఇంకా వాటర్కి వెళ్దాం అనుకుంటున్నాం, అయిపోయింది. అండ్ అది చాలా బాగుంది అసలు, కానీ ఆ ఫోటో 200 అంట, నా ఫేస్ రాలేదు, ఇంకా పోయింది, వదిలేశాను. కానీ చాలా అంటే చాలా బాగుంది. వండర్లాలో మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయాలి. నన్ను అడిగితే మాత్రం చేయాలి, ఖచ్చితంగా చేయాలి. కానీ చాలా బాగుంటుంది, వర్తబుల్. అవునా కదా, పెట్టిన రూపాయికి మాత్రం ఖచ్చితంగా వర్తబుల్. నేను చెప్పరా, ఈడు మాత్రం గొర్రె ఫేలో, అసలు అన్నీ ఎక్కడ కొన్ని ఏదో మేము ఫోర్స్ చేస్తే ఒకటి ఎక్కాడు, ఒకటి కూడా లాస్ట్ ఒకటి కాలిందంటేనే. పోదాం పా. ఫస్ట్ 2 balls మిస్ చేశాడు, 3rd ball వేశాడు, అది కూడా చూడండి. ఒక బొమ్మ వచ్చింది తమ్ముడికి, గుడ్, పడిపోయింది. ఏ బొమ్మ కాదు. మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను ఇక్కడ నుంచి. ఇది దాని బఠానీ సంకటి, అండ్ ఇది పాపాడ్ కూలింగ్ వాటర్, ఇది మాత్రం ట్రై చేయండి, బాగుంది. అండ్ ఐస్ క్రీము వెనిలా అండ్ స్ట్రాబెరీ 2 ఉన్నాయి. అండ్ పప్పు, సాంబార్, వైట్ రైస్, చాలా బాగున్నాయి. ఫుడ్ మాత్రం నచ్చింది నాకు. పెట్టి మనకి వాల్యూ ఫర్ మనీ.
ఎందుకంటే మనం ఎవరైనా వస్తే కానీ మనం ఫుడ్ మంచిగా ఉందని చూస్తాం. పెరుగు ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్ ఉంది, చాలా బాగుంది. నేను పెరుగు ట్రై చేయాలి, అది ఎలా చేస్తారో చూపిస్తాను ఒకసారి, పెరుగు ఎలా ఉంటుందో. అండ్ ఇది ఫుడ్ చికెన్, నాన్ వెజ్ ఉంటుంది, వెజ్ ఉంటుంది, ఇవేం లేవు. ఇది కూడా బాగుంది, ఇది కూడా ట్రై చేయండి తప్పకుండా. అంటే ఇన్స్టాగో 3 మినీ క్యామ్ ఉంటుంది, అది పోయింది. ఇంకా అక్కడ నుంచి వీడియో కూడా తీయడం మాపేశాను. ఇంకో కెమెరా పెట్టి చెక్ చేశాను, కానీ వాళ్ళని కూడా అడిగాను, దొరకలేదు. వన్ బ్యాడ్ న్యూస్, గోప్రో కదా బాధేస్తుంది. దాంతో నేను ఇప్పటిదాకా కెమెరాతో బ్లాగ్ అంతా తీశాను, తప్పలేదు, పోయింది. ఆ వేవ్ పూల్లో చాలా వరకు కంటెంట్ పోయింది అనుకుంటున్నాను, చూడాలి ఏమవుతుందో, కరెక్ట్గా తెలీదు. కొంచెం బాధగా ఉంది. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కదా, కొంచెం అది కాస్ట్ కూడా ఎక్కువే. అండ్ చాలా డిసప్పాయింటెడ్ అయిపోయినాము ఆ తర్వాత నుంచి. వ్లాగ్ కూడా ఏం తీయలేదు సరిగ్గా. అండ్ అది ఇష్టపడి కొనుక్కున్నాను కెమెరా, నా ఫస్ట్ కెమెరా కూడా వ్లాగింగ్కి, కానీ ఇంకా తప్పదని మూవ్ ఆన్ అయిపోయాను.